కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు, కొన్ని జ్ఞాపకాలు అస్సలు మరుపురావు. సరిగ్గా ఏడాది కిందట ప్రకృతి ఒడిలో పర్యాటకులు సేదతీరుతున్న జమ్మూ కాశ్మీర్లోని ఓ లోయలో రక్తపు టేరులు ప్రవహించాయి. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ లోయ అమాయకుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మతం పేరుతో ఉగ్రవాదులు చేసిన ఆ మారణకాండ యావత్ భారతాన్ని ఆగ్రహంతో ఊగిపోయేలా చేసింది. 26 మంది పౌరులను అతి కిరాతకంగా ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ముష్కరులను నరకానికి పంపడం సహా ఉగ్రవాద స్థావరాలను శ్మశానాలుగా మార్చింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఈటీవీ ప్రత్యేక కథనం. ఏప్రిల్ 22, 2025 పహల్గాంలోని బైసరన్ లోయ. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న పర్యాటకులు, కొత్తగా పెళ్లై హనీమూన్ వెళ్లిన జంటలు, పిల్లలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులు. కాని అడవి మాటున నక్కిన ముష్కరులు మృత్యుపాసాలై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ పెంచి పోషించిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ ఉన్మాదులు చేసిన పనికి సభ్య సమాజం ఉలిక్కిపడింది. కేవలం మతం పేరుతో పురుషులను వేరు చేసి వారి భార్యాబిడ్డల కళ్ల ముందే అత్యంత అమానవీయంగా తూటాలు దించిన వేళ ఆ హిమాలయ లోయలు రక్తంతో తడిశాయి. వారం క్రితమే పెళ్లైన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహంపై పడి ఆయన భార్య రోదించిన దృశ్యం భారతీయుల గుండెల్లో నిప్పు కణికను రగిల్చింది. పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారతదేశం ఆగ్రహంతో ఊగిపోయింది. కేంద్ర ప్రభుత్వం మౌనం వహించలేదు. పాకిస్తాన్కు జీవనాడి లాంటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దౌత్యపరంగా ఆ దేశాన్ని ప్రపంచపటంలో ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. పాక్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా 1972 సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈలోపే భారత సైన్యం పాకిస్తాన్పై ప్రతీకారానికి పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఆ విషయం పాకిస్తాన్ నిఘా వర్గాలు పసిగట్టడంతో ఆ దేశ నాయకత్వం వణికిపోయింది. భారత్ దాడి చేస్తే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయినా భారత్ లెక్క చేయలేదు. మే 7 అర్ధరాత్రి 1:30 సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు లాహోర్కు కూతవేటు దూరంలో ఉండే మురెడ్కేలోని లష్కరే తోయిబా కార్యాలయాలపై భారత సైన్యం విరుచుకుపడింది. వందల కొద్ది ఉగ్రవాదులను హతమార్చింది. భరతమాతనుదుట రక్తసింధూరం దిద్దుతూ పాక్ అహంకారాన్ని అణిచివేసింది. ఎదురు తిరిగిన శత్రువుకు చుక్కలు చూపిస్తూ 10 పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కేవలం 4 రోజుల్లోనే కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ప్రాధేయపడే పరిస్థితికి తెచ్చింది. బైసరన్ లోయలో పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించింది. నిఘా డ్రోన్లు, అత్యాధునిక సెన్సార్లతో 100 కిలోమీటర్ల మేర దట్టమైన అరణ్యాలలో వేట సాగింది. సరిగ్గా 93 రోజుల తర్వాత జులై 28న సులేమాన్, అఫ్ఘానీ, జిబ్రాన్ అనే ఆ 3 ముష్కరులను మన పారా కమాండోలు నరకానికి పంపారు. పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ మళ్లీ ముష్కరమూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉండటంతో సైన్యం అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దళాలు లోయను ఒక రక్షణ కవచంలా మార్చేస్తాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా పర్యాటక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పర్యాటకులకు సేవలందించే పోనీవాలాలు, వీధి వ్యాపారులు, గైడ్లందరికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. వివిధ భద్రతా ఏజెన్సీల మధ్య ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి జరిగేలా చర్యలు తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ ఉగ్రవాదులకు భారత సైన్యం తీవ్రమైన హెచ్చరిక చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు తమ ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని పేర్కొంది. బాధితులకు న్యాయం జరిగిందని, భారత్ ఎప్పటికీ ఐక్యంగా నిలుస్తుందని ఆర్మీ ఎక్స్లో రాసుకొచ్చింది. కొన్ని హద్దులు ఎప్పటికీ దాటకూడదని హెచ్చరించింది.